గీతాంజలి సినిమా గురించి తెలుగులో బాలుగారు పాడారు, తమిళ్లో మీరు పాడారు, రెండు హిట్టే. ఏమిటి ఇళయరాజా గారు తమిళ్లో మిమ్మల్ని, తెలుగులో బాలుగారిని, ఆ కథ ఏంటి? లేదు సార్, అన్నయ్య లేరు ఆ టైంలో, ఆయన ఊర్లో లేరు, అమెరికాలో ఉన్నారు. ఇక్కడేమో డేట్ అనౌన్స్ చేశారు. ఓకే. ఆయన రావడానికి ఏమో బిఫోర్ 10-15 డేస్ చేసుకోవడానికి ఆయనకి టైం లేదు. సో డేట్ వరకు వెయిట్ చేయగలిగితేనే రాగలను, ఇక్కడ కమిట్ అయిపోయాను షోస్ అని. ఇక్కడ వీళ్ళు అనౌన్స్ చేశారు, జీవి గారు. ఆయన అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఆ డేట్ మార్చడానికి థియేటర్స్ దొరకనో ఏమో మరి, టక్కన ఒక 1 డే నన్ను పిలిపించేశారు. ఒక రోజులో పాడేశాం మొత్తం. తెలుగు వాళ్ళు ఆ పాట వినుండరు కాబట్టి మీరు పాడిన ఓ ప్రియా ప్రియా ఒక్క 2 లైన్లు తమిళ్లో పాడతారు. ఓ ప్రియా 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 ஏழை காதல் வாழுமோ, இருளும் ஒளியும் சேருமோ, நீயோர் ஓரம் நானோர் ஓரம், கானல் நீரால் தாகம் తీరాదు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ. అలాగే మీరు తమిళ్లో పాడిన కొన్ని గొప్ప పాటలు తెలుగులోకి రాలా మాకు, అంటే బాలుగారి గొంతులో విన్నాం, దానికి తృప్తి. అందులో ప్రధానంగా ఒక పాట బావవు నువ్వు భావను నేను, கொட்டப்பாக்கு, అది 2 లైన్లు అనండి, ఎలాగో సందర్భం వచ్చింది కదా. கொட்டப்பாக்கு கொழுந்து வெத்தலையும் போட்டாவா போட்டாவாய் செவக்கும், மச்சான் நானும் சுந்தரி நீயும் தொட்டாதூள் பறக்கும், நாக்கு ஜவக்க சுண்ணாம்பு வேணும், நீயும் ஜவக்க மாப்பிள்ளை வேணும், நாக்கு செவக்க சுண்ணாம்பு வேணும், நீயும் ஜவக்க மாப்பிள்ளை வேணும், தாலி கட்டியதும் தாலிக்க வேணும், కొట్టపాకు. ఇంత ఉత్సాహంగా ఉంటారు, భక్తి పాటల్లోకి వచ్చేసరికి మళ్ళీ అంత తాత్వికంగా నానాటి బతుకు నాటకము, అది కూడా అదే ఫీలింగ్. అస్మదీయమగటిమి అని వస్తామటే, శోభనమే 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 16 కళలకు ప్రాణాలైనా దేవతలకు ఆవాహనం. అది మా కీరవాణి గారు అప్పుడే మాకు వర్క్ చేస్తున్నప్పుడే ఆయనలో ఒక సపరేట్ మనిషి ఉండేవాడండి. ఎప్పుడు ఏదో చేయాలని తపన, ఆ తపనే ఆయన ఇంత దూరం తీసుకొచ్చింది. ఓకే, ఇన్నేళ్ల తర్వాత కూడా అలాగే సస్టైనబిలిటీ ఉంది. తను ఆ ఇంట్రెస్ట్, ఒక్కొక్కళ్ళలో ఇంట్రెస్ట్. ఇప్పుడు చూడండి, మా అన్నయ్య గారిని చూస్తూ ఉంటే ఇవాళకి బాలు గారు మరి ఆ రోజు కచ్చారనుకోండి, పొద్దున్న లేచి ఆయన పాడిన పాటలని విని కరెక్ట్ చేసుకుంటూ ఉంటే నేను అడిగా, ఎందుకన్నా ఎన్నిసార్లు చూస్తారంటే, లేదురా ఈ పాటని నేను అప్పుడు పాడినప్పుడు 10 ఏళ్ల ముందు 15 ఏళ్ల ముందు అలా పాడుతున్నారా, ఇంకేమైనా పవర్ తగ్గిందా అని చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా, కనీసం ఆ పాటను అలాగైనా పాడాలి కదా, నేను మర్చిపోయి ఉండొచ్చు కదా. అంటే ఆయన సిన్సియారిటీ, ఆ వయసులో ఆ సిన్సియారిటీ మాకుంటుందా అనేది సందేహం. ఆ సిన్సియారిటీనే ఆయన కాపాడుతుంది సత్యంగా. అంత డెడికేటెడ్ పీపుల్ని ఇంకా మీద గబుక్కును చెప్పాలి, బాలుగారి పాట అద్భుతంగా మీ మైండ్లోకి తడుతుందంటే ఏం చెప్తారు? తెలుగా, తమిళ, కన్నడ, తెలుగు ఎన్ని పాటలు చెప్పాలి సార్? అది ఓ అంతే అంతే అంతే, డౌటే లేదు. హాయ్, దిస్ ఇస్ మనో. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ యమునా కిషోర్ ఇన్ ఐ డ్రీమ్.